కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అత్యంత ప్రభావవంతమైన మంత్రశక్తికి, అద్భుతమైన విజ్ఞాన శాస్త్రానికి ఒకే చిరునామా హనుమాన్ చాలీసా. కేవలం 40 పద్యాల సమాహారమైన ఈ స్తోత్రం భక్తుల చుట్టూ ఒక అజేయమైన పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని ఏర్పరిచే రక్షా కవచం. 16వ శతాబ్దానికి చెందిన రామ భక్తి శిఖరం గోస్వామి తులసీదాస్ ఆంజనేయుడి సాక్షాత్కారంతో పొందిన దివ్యజ్ఞానమే ఈ చాలీసా. భగవంతుడి నామం పండితులకే కాక పామరులకు కూడా చేరాలనే సంకల్పంతో ఆయన సంస్కృతానికి బదులు అత్యంత మధురమైన అవధి భాషలో దీన్ని రచించి ప్రతి ఇంటిని ఒక దేవాలయంగా మార్చారు. ఈ చాలీసా కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఆశ్చర్యపోయే ఖగోళ సత్యాల నిలయం. యుగ సహస్ర యోజన పరభాను అనే పంక్తిలో టెలిస్కోపులు లేని కాలంలోనే సూర్యుడి దూరాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించిన తులసీదాస్ మేధస్సు అమోఘం. పంచ ప్రాణాలను క్రమబద్ధీకరించి అష్టసిద్ధులను ప్రసాదించగల ఈ చాలీసా ఆధ్యాత్మిక శక్తికి, శాస్త్రీయ కోణానికి ఉన్న అపూర్వ బంధానికి సజీవ సాక్ష్యం. మృత్యువును సైతం గెలిచే ఆత్మవిశ్వాసాన్నిచ్చే ఈ 40 పద్యాల గూఢార్థాన్ని ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. తులసీదాస్ ఉత్తరప్రదేశ్లోని రాజాపూర్ గ్రామంలో ఆత్మారాం దూబే, హుల్సీ దంపతులకు జన్మించారు. ఆయన 12 నెలలు తల్లి గర్భంలో ఉండి పుట్టగానే ఏడవకుండా రామ రామ అనే నామాన్ని ఉచ్చరించారట. అందుకే ఆయనకు రాంబోలా అని పేరు పెట్టారు. కానీ ఆయన అశుభ సమయంలో పుట్టాడని భావించి తల్లిదండ్రులు వదిలేశారు. చిన్నతనంలోనే అనాథగా మారి ఆకలితో అలమటిస్తున్న రాంబోలాను నరహరిదాస్ అన్న గురువు చేరదీశారు. ఆయనే ఈ బాలుడికి రామమంత్రాన్ని ఉపదేశించి విద్యాబుద్ధులు నేర్పారు. ఆ రాంబోలానే కాలక్రమేణా తులసీదాసుగా మారి కాశీ క్షేత్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నారు. తులసీదాస్ జీవితంలో ఒక పెద్ద మలుపు ఆయన వివాహం. ఆయన తన భార్య రత్నావళిని అమితంగా ప్రేమించేవారు. ఒకసారి ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెను చూడకుండా ఉండలేక అర్ధరాత్రి వర్షంలో పొంగి పొర్లుతున్న నదిని దాటి మరీ వెళ్ళారు. అప్పుడు రత్నావళి ఒక మాట అంటుంది, ఈ రక్త మాంసాలతో కూడిన నా శరీరంపై మీకున్న ప్రేమే ఆ శ్రీరాముడిపై ఉంటే మీకు ఈపాటికే మోక్షం లభించేది అని. ఈ ఒక్క మాట తులసీదాస్ను మేల్కొల్పింది. ఆ క్షణమే సంసార వ్యామోహాలను వదిలి కాషాయ వస్త్రం ధరించి రామభక్తిలో మునిగిపోయారు. అది కేవలం ఒక వ్యక్తి మారడం కాదు, భారతీయ సాహిత్యానికే ఒక కొత్త దిశ లభించిన సమయం. తులసీదాస్కు రామదర్శనం ఎలా అయ్యింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తులసీదాస్ నిత్యం హనుమంతుడిని ప్రార్థించేవారు. వారణాసిలో రామాయణ ప్రవచనం జరుగుతున్నప్పుడు అందరికంటే చివరన మురికి బట్టలతో కూర్చున్న ఒక ముసలి వ్యక్తిని చూసి ఆయనే హనుమంతుడని తులసీదాస్ గుర్తించారు. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించగా హనుమంతుడు సాక్షాత్కరించి చిత్రకూట పర్వతంపై నీకు రామదర్శనం కలుగుతుందని వరమిచ్చాడు. చిత్రకూటంలో చందనం తీస్తున్న తులసీదాస్ దగ్గరకు స్వయంగా బాలరాముడొచ్చి ఆ చందనాన్ని నుదుటన తిలకంగా దిద్దుకున్నాడని చెబుతారు. అందుకే అంటారు, హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే రామ దర్శనం సాధ్యమని. భక్త తుకారాం మహారాష్ట్రలో అన్నమయ్య తెలుగుగడ్డపై భక్తిని ఎలా పండించారో తులసీదాస్ ఉత్తర భారతాన అలాగే నిలిచారు. ఆయన సంస్కృతంలో అసాధారణ పండితుడైనప్పటికీ రాముడి కథ సామాన్యుడికి అర్థం కావాలని రామచరిత మానస్ను ప్రజల భాషలో రాశారు. సాక్షాత్తు విశ్వేశ్వరుడే ఆ గ్రంథాన్ని ఆమోదించాడని చెబుతారు. ఆయన రాసిన హనుమాన్ చాలీసా ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా పఠించే స్తోత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఒక అనాథగా పెరిగినవాడు భార్య మాటతో వైరాగ్యం పొంది హనుమంతుడి సాయంతో రాముడిని చేరుకుని కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. తులసీదాస్ జీవితం మనకు ఒకటే నేర్పుతుంది, నిజమైన భక్తి ఉంటే భగవంతుడు నీ వెంటే ఉంటాడు అని. భగవంతుడు కేవలం పండితులకేనా? సంస్కృతం రాని సామాన్యులకు మోక్షం లేదా? 16వ శతాబ్దంలో కాశీ క్షేత్రంలో తలెత్తిన అతిపెద్ద ప్రశ్న ఇది. అప్పుడు గోస్వామి తులసీదాస్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దేవతల భాషగా పేరు పొందిన సంస్కృతంలో కాకుండా
ప్రజల గుండెల్లో నిండిన అవధి భాషలో రామకథను రాశాడు. ఆ నిర్ణయం వెనుకున్న మర్మం ఏమిటి? ఆయన రాసిన హనుమాన్ బాహుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ కాలంలో సంస్కృతం కఠినమైన నియమాలతో కేవలం ఉన్నత విద్యావంతులకే పరిమితమై ఉండేది. కానీ తులసీదాస్ లక్ష్యం వేరు. రాముడి గుణగణాలు సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా చేరాలి. అందుకే ఆయన అవధి భాషను ఎంచుకున్నారు. ఇది అయోధ్య పరిసర ప్రాంతాల్లో మాట్లాడే మాండలికం. దీనికి ఒక సహజమైన లయ, మధురమైన జానపద సొబగు ఉంటుంది. తులసీదాస్ ఈ భాషలో రాయడం ప్రారంభించినప్పుడు పండితులు ఆయన్ను ఎగతాళి చేశారు. దేవుడి కథను సామాన్య భాషలో రాస్తావా అని ప్రశ్నించారు. కానీ తులసీదాస్కు తెలుసు, భావం ముఖ్యం కానీ భాష కాదని. ఆయన సృష్టించిన ఆ సాహిత్యం నేడు ప్రతి పల్లెలో, ప్రతి గుడిలో మారుమోగుతోంది. తులసీదాస్ రచించిన రామచరితమానస్ కేవలం ఒక పుస్తకం కాదు, అది ఒక ఆధ్యాత్మిక గంగా ప్రవాహం. మానస్ అంటే సరస్సు. రాముడి చరిత్ర అనే సరస్సులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆయన నమ్మకం. వాల్మీకి రామాయణం సంస్కృతంలో ఉంటే రామచరిత మానస్ ప్రజల భాషలో ఉండడంతో ఇది ఉత్తర భారతదేశంలో భగవద్గీత కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇందులోని చౌపాయేలు 4 పాదాల పద్యాలను చౌపాయి అంటారు. ఇప్పటికీ వివాహాల్లో, శుభకార్యాల్లో మంత్రాల కంటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. శ్రీరాముడిని ఒక ఆదర్శ పురుషుడిగా, దైవంగా ప్రజల గుండెల్లో ప్రతిష్ఠించింది ఈ గ్రంథమే. తులసీదాస్ జీవితంలో మరో అద్భుత ఘట్టం హనుమాన్ బాహుక్. వయస్సు పైబడిన సమయంలో ఆయన భుజానికి తీవ్రమైన గాయమయ్యింది. భరించలేని నొప్పి, ఏ చికిత్స పనిచేయడం లేదు. అప్పుడు ఆయన తన బాధను హనుమంతుడికి విన్నవిస్తూ ఆశువుగా 44 పద్యాలు చెప్పాడు. దీన్నే హనుమాన్ బాహుక్ అంటారు. ఆ పద్యాల పారాయణం పూర్తి కాగానే ఆయన వ్యాధి అద్భుతంగా నయమైపోయిందని చెబుతుంటారు. ఈ రోజుకు శారీరక క్లేశాలు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఈ స్తోత్రాన్ని ఒక మహా ఔషధంగా నమ్ముతున్నారు. భాష ఏదైనా సరే అందులో ఉన్న భక్తి పారమ్యం గొప్పది. సంస్కృతం తెలియని కోట్లాది మందికి మోక్ష మార్గాన్ని చూపించిన తులసీదాస్ కృషి అజరామరం. అవధి భాషలో ఆయన కురిపించిన ఈ భక్తి వర్షం కొన్ని వందల ఏళ్లు గడిచినా నేటికి మనల్ని పునీతులను చేస్తూనే ఉంది, చేస్తూ ఉంటుంది కూడా. రామనామమే పరమావధిగా బతికిన ఆ మహాత్ముడి రచనలు తరతరాలకు దారిదీపాలు. ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువాదమైన, అత్యధికులు కంఠస్థం చేసిన స్తోత్రం ఏది అంటే అది హనుమాన్ చాలీసా. కేవలం 40 పద్యాలు, కానీ ఇందులో ఖగోళ శాస్త్రం ఉంది, యోగ రహస్యాలున్నాయి, మానసిక ధైర్యమిచ్చే మంత్రశక్తి ఉంది. అసలు ఈ 40 పద్యాల్లో తులసీదాస్ నిక్షిప్తం చేసిన ఆ ఆధ్యాత్మిక లోతులేమిటి? చాలీసా చదివితే భయం ఎందుకు పోతుంది? ఈ అద్భుత స్తోత్రం వెనుకున్న రహస్యాలను విశ్లేషించుకుందాం. చాలీసా అంటే హిందీలో 40 అని అర్థం. ఇందులో ఉన్న 40 చౌపాయిలు ఒక్కొక్కటి ఒక శక్తి కేంద్రం. ఇందులో తులసీదాస్ రాసిన ఒక పద్యం ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాను. ఈ పద్యంలో భూమి నుండి సూర్యుడికున్న దూరాన్ని తులసీదాస్ అద్భుతంగా లెక్కగట్టారు. నేటి నాసా శాస్త్రవేత్తలు లెక్కించిన దూరానికి సమానమిది. టెలిస్కోపులు లేని కాలంలోనే భక్తితో ఆ సత్యాన్ని ఆయన ఎలా దర్శించగలిగారు? ఇదే హనుమాన్ చాలీసాలోని ఆధ్యాత్మిక మేధస్సు. అష్టసిద్ధి నవనిధికేదాత అసబరదినహి జానకీమాత. సీతమ్మ తల్లి ఇచ్చిన వరం ప్రకారం హనుమంతుడు 8 రకాల సిద్ధులను, 9 రకాల నిధులను ప్రసాదించగలడు. యోగశాస్త్రం ప్రకారం పరకాయ ప్రవేశం చేయడం, అదృశ్యం కావడం, అతి చిన్న రూపం ధరించడం లాంటివి అష్టసిద్ధులు. ఇవి కేవలం అద్భుత శక్తులు మాత్రమే కాదు, మన మనస్సును మనం ఎలా నియంత్రించుకోవాలో చెప్పే సంకేతాలు. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి సుప్త చేతనావస్థలో ఉన్న శక్తులు మేల్కొంటాయని యోగులు చెబుతుంటారు. హనుమాన్ చాలీసా ఇంత ప్రచారం అవ్వడానికి కారణం దానిలోని సరళత. సంస్కృతం రానివారు కూడా అత్యంత వేగంగా దీన్ని నేర్చుకోగలరు. రెండోది, ఇది భయం పోగొట్టే మంత్రం. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబ నామ సునావై. ఈ మాట వింటేనే గుండెల్లో ఒక రకమైన ధైర్యం పుడుతుంది. నెగటివ్ ఆలోచనలు, ఫోబియాలు ఉన్నవారికి ఇది గొప్ప సైకలాజికల్ మెడిసిన్. అంతేకాదు, జ్యోతిష్శాస్త్రం ప్రకారం
శని దోషాలున్నవాళ్ళు, నవగ్రహ బాధలతో సతమతమయ్యేవాళ్ళు హనుమంతుడిని కొలిస్తే ఆ పీడలు తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఆంజనేయుడు సకల దేవతా స్వరూపం. ఏ శతబార పాటకర జోయి చూటహి బంది మహాసుఖహోయి. తులసీదాస్ స్వయంగా చెప్పినట్లు 100 సార్లు దీన్ని పఠిస్తే, అంటే ఒక సంకల్పంతో చదివితే, మనల్ని బంధించి ఉంచే కష్టాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగి పరమ సుఖం లభిస్తుంది. హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం కాదు, అది భక్త తులసీదాస్ మనకిచ్చిన ఒక డిజిటల్ పాస్వర్డ్ లాంటిది. దాన్ని పఠించిన ప్రతిసారి మనం ఆ విశ్వశక్తితో అనుసంధానమవుతాం. అది మనల్ని కవచంలా కాపాడుతుంది. హనుమాన్ చాలీసాలోని ప్రతి అక్షరం ఒక మంత్రం, ప్రతి పదం ఒక శక్తి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ముగించే ముందు ఒక ముఖ్యమైన మాట. ధాత్రి టీవీ మహతి భక్తి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు సంతోషం. అందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీక్షిస్తున్న వాళ్లలో 95% మంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదని గమనించాం. డిజిటల్ మీడియాలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడాలన్నా, మరిన్ని నాణ్యమైన వీడియోలు రూపొందించాలన్నా అది కేవలం మీ సబ్స్క్రిప్షన్ బలంతోనే సాధ్యమవుతుంది. అందుకే భాషాభిమానులైన మీ అందరికీ విన్నపం, ఇప్పుడే మహతి భక్తిని, ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు భాషా సంస్కృతులపై మక్కువ ఉన్న మరో 10 మందితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.